చాపరాయి వ్యూ అయితే మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇక్కడ దిమ్స్ అయితే ఆడుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే చాపరాయిని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాం. కింద కూడా ఒక ప్లేస్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. పూర్తిగా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి, చూసి లైక్ వేసుకోండి. డుంబ్రిగూడ చాపరాయికి దగ్గరలోనే మనకు పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంక్. పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోదాం. ఎంత తీసారు? 500 దోచాయి. చలికాలంలో స్పెషాలిటీ ఇది చాలా అవసరం. వేరే వాళ్ళకి వేరే అవసరం ఉండొచ్చేమో కానీ టీ తాగాలి, బాడీ మొత్తం హీట్ చేసుకోవాలి. టీ తాగి అయితే చాపరాయికి వెళ్ళిపోదాం. ఇప్పటికి సగం వచ్చాం, ఇంకో సగం చెప్తాం. అంతవరకు చూస్తూ ఉండండి ఈ ఛానల్ని. ఇదైతే టీ స్పెషాలిటీ. తాగాలనుకున్న వాళ్ళు మా షాప్కి వచ్చండి. ఇదే మా షాప్. అదో వచ్చేసాం చాపరాయి దగ్గరికి. అందమైన చాపరాయి, చలికి వణుకుతున్న చాపరాయి. ఫ్రెండ్స్ చూడండి, చాలా మంది ఉన్నారు. చాలా పొద్దున్నే వస్తున్నారు జనాలు అయితేనే, చాలా మంది ఉన్నారు. చాపరాయిలో రీచ్ అయిపోయాం మేమైతే. చాలా మంది ఉన్నారు చూడండి. చాపరాయి చాపరాయి చాపరాయి. ఈ చలికాలంలో అయితే సూపర్గా ఉంటుంది వ్యూ, హైలైట్గా ఉంటుంది. మొన్న ఫోటోలు ఒకటి పెట్టండి అన్నది చూసుకోండి, నా ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి. వచ్చాడు రోయ్, చూపిస్తాను వీడియో, రెడీగా ఉండండి. ఫ్రెండ్స్ చూడండి, ఇదే చాపరాయి వ్యూ. అయితే మబ్బులు తీసేసేకైతే ఈ విధంగా ఉంటుంది చాపరాయి. గేటు సో ఫ్రెండ్స్, చాపరాయికి అయితే వచ్చాము. టికెట్ చూడండి, అడల్ట్ 50 రూపీస్, చైల్డ్ 25 రూపీస్. ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంది. టికెట్ తీసుకున్నాను. సో లోపలికి వెళ్తున్నాం. గార్డెన్ వర్క్ అవుతుంది, ఇంకా ఏదేదో పెడుతున్నారు ఇక్కడ. చాలా డెవలప్ అయితే చేస్తున్నారు ఇప్పుడు. ప్రస్తుతం ఏంటంటే ఐటీడీఏ టేకప్ చేసుకుంది కదా, సో పూర్తిగా దీన్ని అయితే పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి చూస్తున్నారు. ట్రైబల్ ఫేమస్ గేమ్స్ అనమాట దిమ్స. ఇక్కడ దిమ్స అయితే ఆడుతున్నారు, ఇప్పుడు చూద్దాం. కిందకి వెళ్దాం, వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా కట్టారండి. అపాయము అని రాశారు ఇక్కడ చూడండి. మీరైతే చూస్తున్నారు కదా, ఇదే ఆ ప్లేస్. ఇక్కడే నాకు తెలిసి ఇప్పటి వరకు 27 మెంబర్స్ దగ్గర చనిపోయారు ఇదే ప్లేస్ లో. ఈ ప్లేస్ లోనే చనిపోవడం జరిగింది. ఈ ప్లేస్ అందువల్ల మళ్ళీ ఎవరైనా టూరిస్టులు వచ్చి మళ్ళీ ఏమైనా లోపలికి వచ్చి మళ్ళీ స్నానాలకి ఏమైనా దిగుతారని అప్పటికే బారికేడ్లు కూడా కట్టారు. సో అందుకని చెప్పి బారికేడ్లతో దీన్ని అయితే క్లోజ్ చేశారనమాట ఈ ప్లేస్ ని. సో మీరు ఎవరు వచ్చినా కానీ ఈ ప్లేస్ కి అయితే రాకుండా చూసుకోండి. చూసారు కదా, ఏది డేంజర్, ఏది మంచి ప్లేస్, ఏది డేంజర్ ప్లేస్ అనేసి మీకు చూపిస్తున్నాం. ఈ వీడియో ద్వారానే వింటారా అనుకుంటున్నాం. వినండి, జాగ్రత్త తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే విహారయాత్రలు విషాద యాత్రలుగా మిగలకూడదు, ఎప్పుడు కూడా స్వీట్ మెమొరీగా ఉండాలి. ఓకేనా? అందుకబట్టి ఎక్కడ వెళ్ళినా కానీ జాగ్రత్త తీసుకుంటే మంచిది. లేదు నాకు ఇంకా నేను తోపును అంటే ఇంకేం చేయలేదు. ఓకేనా? సో అది నీ ఇష్టమే బాబు, నువ్వే చిన్న పిల్లోడు. ఓకే, అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్ని అయితే ఒకసారి చూద్దాం. చూడండి, ఇది చాపరాయి. అయితే మీరు చుట్టూ ఎటు చూసినా కానీ కొండలు, పచ్చని చెట్లు పక్కనే ఉన్నాయి. అందుకే ఈ ప్లేస్కి టూరిస్టులు రావడానికి చాలా ఇష్టపడతారు అన్నమాట. చాలా మంది స్నానాలు చేస్తారు. సో అక్కడైతే మనం వెళ్దాం. వచ్చేయండి, మీరు వచ్చేయండి. ఈ ప్లేస్లో ఒకప్పుడు అయితే చిన్న రాడ్ లాంటి ఒక బెంచ్ చేసి దాన్ని పెట్టేసేవారు. ఇప్పుడైతే ఐటీడీఏ టేకింగ్ తీసుకోవడం వల్ల ఈ ప్లేస్ అయితే బాగుంది. ఇప్పుడు ఎక్కడానికి కూడా బాగుంది, తర్వాత దిగడానికి కూడా బాగుంది. సో బాగుంది ప్లేస్, సూపర్ హైలైట్గా ఉంది. చిన్నపిల్లలు ఉంటే ఈ ప్లేస్లో స్నానం చేయకపోతే ఫోటో స్నానం చేస్తున్నాడు. పేరేంటారు ఇది? సాత్విక. ఎక్కడి నుంచి వచ్చారా? ఆంధ్రప్రదేశ్. ఈ ఊరు ఎక్కడ అంటున్నా? ఓకే, స్నానం చేయొచ్చు. ఎక్కువ ఇంతే ఉంటుంది, లోతు తక్కువ. చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే. వెడ్డింగ్ షూట్ కానీ ఫోటో షూట్ కానీ చాలా బాగుంటుంది. అసలైన ప్లేస్ ఇదే అనమాట. ఇక్కడ నుంచి కింద వరకు జారవచ్చు. ఇదే అనమాట. చూసారా కిందకి ఎలా జారుతున్నారో మీరు చూడవచ్చు. మా జయరాజు జారుతున్నాడు అనమాట. చాపరాయిలో వస్తే మజా వేరే. చాపరాయిలో నేను జారాలా అన్నా? మేము చాపరాయి వచ్చాము. వచ్చా నువ్వు వచ్చా ఇక్కడ. ఓకే, మా జయరాజు ఇప్పుడు రంగంలో దిగుతున్నాడు. బాబు ఫస్ట్ మీరు స్టవాల్ తీసుకొచ్చాను చల్లేసి.
ఇలా జాగ్రత్త మరి సాపరాయి. ఓకే ఆన్యాలు మధ్యలో దూరిపోయాను లేరు అన్న సారీ అన్న. వచ్చేయండి. సో ఇది చాపరాయి, మొత్తం జనాలు ఉన్నారు ఇక్కడ అయితే. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో. ఇప్పుడైతే ఇవి స్టార్ట్ చేస్తున్నారు. త్వరలో కాటేజెస్ కూడా వస్తాయంట. గార్డెన్కి సంబంధించి అన్ని ట్రీస్ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. వుడెన్ కాటేజెస్ ఇప్పుడు కడతారు అనమాట. చాలా చక్కగా అయితే డిజైన్ చేస్తున్నారు ప్రస్తుతానికి. సూపర్. ఇది ఒక వ్యూ పాయింట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇది ఇక్కడ నుంచి చూడడానికి కూడా చాలా బాగుంది. చూడండి అటు జనాలు ఎంతమంది ఉన్నారో, టూరిస్టులు. ముందు చాపరాయి వేరు, ఇప్పుడు చాపరాయి వేరు మారబోతుంది పూర్తిగా. అరకు ప్రాంతంలో విజిట్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు. సో బయట మీకు ఫుడ్ గురించి కూడా మీకు చూపిస్తాను. మీకు బయట ఏమేమి దొరుకుతుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. గార్డెన్ వర్క్ అయితే చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇదిగో చూసారా. సో మెట్లు కూడా చాలా చక్కగా కట్టారు. సో బాగుంది. ఫుడ్ కోసం అయితే ఇబ్బంది పడిన అవసరం లేదు. పిని ఈ బొంగులు ఉన్నాయి కదా, అర కేజీ ఎంత? అర కేజీ 300, పావు కేజీ ఎంత? 150, కేజీ ఎంత? కేజీ 600. బేమో చికెన్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ చాపరాయిలో చాలా స్పెషల్ అండి బేమో చికెన్ అనేది. చాలా బాగుంటుంది టేస్టీ. సో అర కేజీ ఏమో వచ్చి 300, కేజీ ఏమో వచ్చి 600 అనమాట. అలాగే పావు కేజీ కూడా దొరుకుతుందండి ఇక్కడ. పావు కేజీ ఏమో వచ్చి 150 రూపీస్. బేంబూ బిర్యానీ ఎంత? బ్యాంబూ బిర్యానీ అర కేజీ 400, కేజీ అయితే 800. ఓకే. ప్లస్ ఇదిగో ఫ్రెండ్స్ ఈ రేట్లు అయితే ఇలా ఉన్నాయి. మీరు వచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఆర్డర్ ఇచ్చేసి మీరు కిందకి వెళ్ళి స్నానం చేసి వచ్చేయచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇది మేము చాపరాయి ఎదురుగా ఉండే ఒక కొండపైకి వచ్చామన్నమాట. చాపరాయి వ్యూ అయితే మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు డ్రోన్ లేదు, అందువల్ల పైకి కొండ మీదకి వచ్చి షూట్ చేస్తున్నాం. బాగుంటుంది ఇది ప్లేస్ అయితే. ఇక్కడ నుంచి జిప్ లైన్ కూడా అంటున్నారు, చూడాలి ఫ్యూచర్లో. చూడండి చాపరాయి వ్యూ అయితే మొత్తం. బొంగు చికెన్ అయితే ఇలా కాలుస్తారు. ఇది పసుపు అండి, నేచురల్గా పండే పసుపు ఇది. ఇవైతే మేము నాగల దుంపలు అంటాము. మొక్కజొన్న పోతులు కూడా దొరుకుతున్నాయి, కాల్చినవి కూడా ఉడకబెట్టి కూడా అమ్ముతారు కదమ్మా. ఉడకబెట్టి కూడా అమ్ముతారు. ఇది కబాబులు అన్న 120 ఉడుకు పేస్ట్ తలమాది. అల్లం కూడా దొరుకుతుంది చూడండి ఇక్కడ. బియ్య దుంపలు, ఎర్రకందులు, బఠానీ, ఇవి ఏమో అంటారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మామిడి అల్లం కూడా దొరుకుతుంది. వాట ఎంతమ్మా? 50. వాట 50 రూపాయలండి. మామిడి అల్లం ఎక్కువ పచ్చళ్ళకు వాడతారు. ఇది చెరుకు గడ అంటారు. ఓకే. ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే షుగర్ కేన్ అంటే. ఆ చాపరాయి కింద నుంచి అయితే వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. చూసారా, అది మేము ఇందాక చూపించాం కదా చాపరాయి, అదిగోండి. ఇప్పటి వరకు ఎలాగుంది వీడియో? నచ్చిందా? లైక్ చేయి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయి. ఎంత నా మొఖం చూస్తారులే కానీ వ్యూ బాగున్నట్లేదు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో బాగున్నట్టుంది. ఇంత దాకా చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా మాకు ముందుకు తీసుకెళ్ళచ్చు కదా. వీడియో ఎలా అనిపించింది మీకు? చాపరాయి వ్యూ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, వాటిని విజిట్ చేయండి. బోలెడు ఉన్నాయి. ఒక్కొక్కటి చూసి